హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఏంటంటే ఇది నిన్న ఈవినింగ్ వ్లాగ్ అండి. నిన్న నేను మా వారు పిల్లలు బయటికి వెళ్ళామన్నమాట. అంటే ఇంక ఇప్పుడు వేసవికాలం వచ్చేసింది కదా, కూలర్ కానీ ఏసీ కానీ ఏదో ఒకటి తీసుకుందామని చెప్పి బయటికి వెళ్ళామన్నమాట. ఆ వీడియో ఇది. ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సపోర్ట్ చేస్తారు కదూ. అలాగే చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నారండి. మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తోంది. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు కూడా త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే నా ఛానల్లో ఏం వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడే స్టార్ట్ అవుతున్నామండి. నిన్న ఈవినింగ్ బ్లాగ్ ఇది. సో బయలుదేరామన్నమాట. యాక్చువల్గా అయితే 5:30 అట్లనే వెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ కొంచెము పిల్లలు మా వారు వచ్చేటప్పటికి లేట్ అయింది. ఇంక ఇప్పుడు బయలుదేరాము. చాయ్ అది తాగేసి ఫస్ట్ విజయ్ సేల్స్కి వెళ్ళామండి. ఇది కుకట్పల్లిలో ఉంటుందన్నమాట. అసలు అక్కడ ఎలా ఉన్నాయి ప్రైజెస్ ఏంటి చూద్దామని వెళ్ళామన్నమాట. ఏసీ తీసుకుందామా కూలర్ తీసుకుందామా అని అనుకున్నాము. బట్ బాబోయ్, ఏసీ కాస్ట్ అయితే దిమ్మ తిరిగిందండి. చాలా ప్రైసెస్ ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఇలాంటివి అన్సీజన్లో తీసుకోవాలండి, అప్పుడు కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది. ఇది సీజన్ కదా, ఇప్పుడు రెగ్యులర్ కన్నా కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. అలాగే కూలర్స్ కూడా చూసాము. కూలర్స్ కూడా చూడండి, ఆ చిన్న కూలర్స్ ఇక్కడ మీకు చూపించేవి, ఆ సైజ్ కూలర్స్ అయితే 15,000 అట్లా ఉంది. చిన్నవైతే 6,000. ఏసీస్ చూసాము, బట్ అవి ప్రైస్ ఎక్కువే అనిపించాయి మాకు. ఇంకా ఎలాగో వెళ్ళాక మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, కొనాలనుకున్నది చూసి దాంతోపాటు ఇంకా కొంచెం విండో షాపింగ్ లాగా చూస్తాం కదా, ఒక చుట్టూ చుడతాం కదా షాప్ అంతా ఏం ఆఫర్స్ ఉన్నాయని. నేను మా పిల్లలు మా వారు పైకి కూడా వెళ్ళి ఒకసారి చూస్తున్నాం అనమాట. అక్కడ గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, తర్వాత ఇవన్నీ ఉన్నాయి, వాషింగ్ మిషన్ అవన్నీ చూస్తున్నాము. చూసి ఏమీ ఆఫర్స్ ఏమని అనిపించలేదన్నమాట. ఇంకా అది కాక మాకు ప్రజెంట్ అయితే అవసరం ఏమీ లేవండి, ఎందుకంటే 2 months బ్యాకే కొత్త ఫ్రిడ్జ్, ఓవెన్ అవన్నీ తీసుకున్నాము. సో ఇప్పుడు ప్రజెంట్ కావాల్సింది అయితే ఏసీ ఆర్ కూలర్ అనమాట. ఏం తీసుకుందామా అన్న డైలమాలో ఉంటే రెండు ప్రైజెస్ చాలా ఎక్కువ అనిపించాయి. అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుందండి, రోడ్ సైడ్ ఉంటాయి కదా కూలర్స్, అవే రీజనబుల్ ప్రైజెస్కి వస్తాయేమో అనిపిస్తుంది. మనం ఎంత షోరూంలో తీసుకున్నా సరే ఎలక్ట్రానిక్ డివైస్ పాడైపోతే ఎక్కడ తీసుకున్నది పాడైనా సరే ఒకటే ప్రైస్ అవుతుంది, ఒకటే కాస్ట్ అవుతుంది. ఎంత మనకి ఇప్పుడు షోరూమ్ వాళ్ళు వారంటీ అవన్నీ ఇచ్చినా కూడా అది పాడైపోయింది అనుకోండి, ఆ మెటీరియల్ అది యూస్ కాదు కదా. ఇంకా మేము అన్నీ చూసాము, బట్ అన్ని ప్రైసెస్ ఎక్కువ అనిపించాయని చెప్పి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా వేరే ఎక్కడైనా చూద్దాము అన్నట్టు. ఈలోపు ఇక్కడ గీజర్స్ ఏవో ఉన్నాయి కదా అని చెప్పి చూస్తున్నాము. ఏదైనా అన్సీజన్లో తీసుకుంటే మనకి కొంచెం ప్రైస్ తక్కువ పడుతుంది, కానీ సీజన్లో వెళ్ళామంటే ప్రైజెస్ అన్నీ డబల్ ఉంటాయి. ఇంకా సరేలే, మాకు అంతగా ప్రైజెస్ అవి నచ్చలేదన్నమాట. అసలు ఒకసారి వేరే చోటు ఎక్కడైనా రోడ్ సైడ్ అది ఉంటాయి కదా, అక్కడ చూద్దాం ఎట్లా ఉంటుంది క్వాలిటీ అది చూద్దామని చెప్పి మేము వేరే చోటుకి వెళ్దామని చెప్పి అక్కడ అదే మాట్లాడుకుంటున్నాము, నేను మా వారు పిల్లలు. అసలు వేరే చోట చూద్దామని. యాక్చువల్గా మేము ఎప్పుడు విజయ్ సేల్స్లోనే తీసుకుంటామండి. ఫ్రిడ్జ్ కానీ ఓవెన్ కానీ ఏసీ అన్నీ అక్కడే తీసుకున్నాము. బట్ ఇప్పుడు ఏంటంటే సీజన్ వల్ల ప్రైస్ ఎక్కువ అనిపించింది. సో అసలు వేరే చోట ట్రై చేద్దాము, ఒక లుక్ వేద్దాము, లేదంటే ఇంకా మళ్ళీ వెళ్ళి అక్కడే తీసుకోవచ్చులే అనుకున్నాం. ట్రాఫిక్ చూడండి ఎంత బీభత్సంగా ఉందో. సో ఇంకా వచ్చామన్నమాట. ఇక్కడేవో కూలర్స్ అవి కనిపించాయి మాకు. ఇది కుకట్పల్లి టు మూసాపేట్ వెళ్ళే రోడ్లో ఉంటుందన్నమాట. బాగున్నాయండి కూలర్స్, చాలా మోడల్స్ ఉన్నాయి. అసలు చూద్దాం ఒకసారి మోడల్స్ ఏమేమి ఉన్నాయని చూస్తున్నాం అనమాట. ఇదివరకైతే మాది పాతది ఇక్కడ సైడ్కి ఉంది చూడండి బ్లోయర్, ఆ మోడల్ ఉండేది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఈ రెడ్ కలర్ మోడల్ ఉండేదన్నమాట. అవన్నీ యూస్ చేసాము. కాకపోతే ఏంటంటే కూలర్స్ ఏవైనా ఒకలాగే ఉంటాయండి, కాకపోతే ఎప్పుడు కూలర్కి చూసుకోవాల్సింది ఏంటంటే స్వింగ్ ఆప్షన్ అనమాట. స్వింగ్ ఆప్షన్ ఉందనుకోండి, మనం ఎక్కడ మూల పెట్టినా 3-4 సైడ్స్కి వెళ్తుంది. ఇక్కడ గ్రీన్ కలర్ది ఫైనల్ చేసామండి, బాగుంది అది. అందులో కలర్స్ కూడా కావాలి అని చెప్పామన్నమాట. అంటే మాకు 2 కావాలి
కదా ఇస్తాము అన్నారు. ఏం తీసుకున్నాం ఏంటి అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా నేను చూపిస్తాను. ఇంకా షాపింగ్ అయిపోయిందండి, వెళ్ళిపోయాము ఇంటికి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేసానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాము. అలాగే నేను ఎప్పుడూ మీకు చెప్పేది గుర్తుంటుంది కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగుమని కుట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఈ వీడియో ఇంతే. స్టే ట్యూన్ టు వాహ్వరు. బాయ్ బాయ్.